హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రవితేజ కెరీర్లో ఇలాంటి కంబ్యాక్ ఎప్పుడొచ్చిందో గుర్తుందా? ఒకప్పుడు వరుస సినిమాలతో డిసప్పాయింట్ అవుతుండడంతో ప్రెషర్లో ఉన్న రవితేజ ఇప్పుడు ఇరుముడితో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా రికార్డ్స్ మీద రికార్డ్స్ కొడుతున్నాడు. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా August 21 విడుదలైంది. రిలీజ్ కు ముందు అంత పెద్దగా హైప్ లేదు, కానీ ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం డే బై డే పెరుగుతూ వచ్చింది. ముందుగా అసలు బడ్జెట్ ఎంత? ఇరుముడి ప్రొడక్షన్ బడ్జెట్ కేవలం 35 కోట్లు. ఈ బడ్జెట్ కంట్రోల్ చేయడానికి రవితేజ కూడా తన రెమ్యూనరేషన్ ని రిపోర్టెడ్లీ 25 కోట్ల నుండి 8 కోట్లకు తగ్గించుకున్నట్టు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకా కలెక్షన్ విషయానికి వస్తే డే 1 ఫ్రైడే రోజున వరల్డ్ వైడ్ గ్రాస్ 24 కోట్లు రాబట్టింది. ఇక సెకండ్ డే సాటర్డే కలెక్షన్స్ ఇంకా పెరిగి వరల్డ్ వైడ్ 46.57 కోట్లకు చేరుకుంది. కానీ అసలు మాస్ రెస్పాన్స్ సండే వచ్చింది. డే 3 సండే రోజున ఇండియన్ నెట్ 18.85 కోట్లు సాధించి, అంటే సాటర్డేతో పోలిస్తే ఏకంగా 16% గ్రోత్ వచ్చింది. దీంతో ఓపెనింగ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి, అంటే కేవలం 3 రోజుల్లోనే సినిమా 75 కోట్లు వరల్డ్ వైడ్ మార్క్ దాటేసింది. ఇంకా అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 35 కోట్ల ప్రొడక్షన్ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 3 రోజుల్లోనే 50 కోట్లు ఇండియన్ నెట్ సాధించి థియేట్రికల్ రికవరీని కంప్లీట్ చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే థియేట్రికల్ లెవెల్లోనే సుమారు 15 కోట్ల లాభం వచ్చినట్టు. దీనికి తోడు సినిమా ఇప్పటికీ 25 కోట్లు ఓటీటీ డీల్ కూడా లాక్ చేసుకుంది. ఇంకా శాటిలైట్ ఆడియో రైట్స్ నుండి వచ్చే రెవెన్యూ ఇంకా సపరేట్. అందుకే ఇరుముడి ప్రస్తుతం రవితేజ కెరియర్లోనే ఒక స్ట్రాంగెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్గా మారుతుంది. ఇంకా రికార్డ్స్ విషయానికి వస్తే 24.20 కోట్లు డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ రవితేజ సోలో కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ డేగా నిలిచింది. అంతేకాదు కేవలం 3 రోజుల్లోనే 50 కోట్లు ఇండియన్ నెట్ సాధించి రవితేజ కెరీర్లో ఫాస్టెస్ట్ 50 కోట్ల ఫిలింగా కూడా నిలిచింది. ఇంకా 48 అవర్స్లోనే 2026 తెలుగు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లిస్ట్లో టాప్ 10లోకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మాత్రం చాలా క్లియర్, 100 కోట్లు వరల్డ్ వైడ్ క్లబ్. సండే షోస్ లో ఓవరాల్ ఆక్యుపెన్సీ 91% వరకు వెళ్ళింది, ఎస్పెషల్లీ తెలుగు వర్షన్. అంటే ఒకప్పుడు కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ ఇప్పుడు ఇరుముడితో బాక్స్ ఆఫీస్ కంబ్యాక్ మాత్రమే కాదు, కెరియర్ బెస్ట్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇరుముడి మూవీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.